దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని బలముగా మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యం నిందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నీ మీదకి బలముగా దిగివచ్చును. దేవుని బిడ్డది గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీ మీదకి బలముగా దిగివచ్చును. పరిశుద్ధ గ్రంథము నుంచి మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం మాట ఏంటంటే, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. ఈ రోజున మన మీదకి బలముగా ఏం దిగబోతుంది? ఏది బలముగా మన యొద్దకి రాటానికి దేవుడు కృప చూపించబోతున్నాడు? బలముగా నీ మీదకి రాబోతుందంటే నువ్వు ఒకవేళ వేరే ఆలోచన చేయమాకు. ఏవేవో మన మీదకి బలంగా దిగబోతున్నాయని నువ్వు ఆశ పెట్టుకోమాకు. ఆయన ఏది మన మీద బలముగా దించబోతున్నాడు తెలుసా? నీ మీద బలముగా దిగి వచ్చేది ఏంటి తెలుసా అండి? తన ఆత్మను మన మీదకి, పరిశుద్ధాత్మని మన మీద బలముగా దేవుడు దించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మీ మీదకి బలముగా దిగివచ్చును. ఏమిటి మన మీదకి వచ్చేది? దేవుని ఆత్మ అంట మన మీదకి బలముగా దేవుడు దించాలని, బలముగా మన మీద ఉంచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలు గమనించాలి. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మన మీద ఉండటం వలన, దేవుని ఆత్మ మన మీద దిగటం వలన, దేవుని ఆత్మ మన వ్యక్తిగత జీవితాల మీద ఉండటం వలన, దేవుని ఆత్మ మన బిడ్డల మీద ఉండటం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఎందుకు పరిశుద్ధాత్మని నింపాలనుకుంటున్నాడు, ఆత్మతో నింపాలనుకుంటున్నాడు అంటే 2-3 విషయాలు చెప్తాను. ఆత్మ మనతో ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీద ఉంటే మన జీవితంలో కలిగే కార్యాలని తెలుసా? అందుకే లేఖనాలు చెప్పబడుతుంది, మీరందరూ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మ పొందమని లేఖనాలు చెప్పబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మనకు అవసరం. అంచె దినముల యందు సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తాడు కదండి. దేవుని ఆత్మ మన మీద దిగి వస్తే, దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటో 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మాట ఏంటో తెలుసా? దేవుని ఆత్మ అంట మన నిత్యము పరిశుద్ధులుగా నిలబెడుతుంది. దేవుడు ఎందుకు ఆత్మను మన మీద దించాలనుకుంటున్నా తెలుసండి? పరిశుద్ధాత్మ అభిషేకం మనకు ఉంటే, ఆ పరిశుద్ధాత్మ శక్తి మన మీద ఉంటే, ఆ పరిశుద్ధాత్మను మన మీద దిగితే, ఆ పరిశుద్ధాత్మ శక్తి అంట మన అపవిత్రతలో పడిపోకుండా నిత్యము మనని పరిశుద్ధులుగా కాచి కాపాడుతుంది. అంటగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచ్చిన మాట ఏంటంటే, సమస్తమైన కల్మషం అంట కడిగేస్తుంది, పవిత్రలుగా చేస్తుంది. పరిశుద్ధాత్మకి మన మీద దిగి వస్తే మన జీవితం జరిగే మొదటి కార్యం చేసండి, దేవుని ఆత్మ నిత్యము మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, అనగా సమస్త కల్మషాన్ని కడిగేస్తుంది. రెండవది, దేవుని ఆత్మ మన మీద ఉండటం వలన రెండవది మన జీవితంలో జరిగే కార్యం ఏంటి తెలుసండి? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో, క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మాట ఏంటి తెలుసా? దేవుని ఆత్మ మన మీద ఉండటం వలన అనేక మర్మములను దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవుడికున్న ఆలోచనని దేవుడు మనకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మను కనుక మనం ఉంటే, దేవుని ఆత్మ మన మీద ఉంటే, దేవుని ఆత్మ మనకి తోడుగా ఉంటే, దేవుడు అనేక మర్మాలని, దేవుడు తన సంగతుల్ని మనతో పంచుకుంటాడు. అందుకే దేవుడు తన ఆత్మను మీద ఉంచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఒకవేళ నీకు ఏదైనా దర్శనం వచ్చిందా, ఏదైనా కళ్ళు వచ్చిందా, దానికి అర్థం తెలియట్లేదా? ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకం మీద ఉంటే, దాని యొక్క మర్మములను, దాని సంగతిని దేవుడు నీకు బయలుపరచాడు. అందుకే ఆత్మ మన మీద దిగి రాబోతుంది. ఆఖరి ఒక మాట చెప్పిన, ఆత్మ మన మీద ఉండటం వల్ల కలిగే 3వ మేలు తెలుసండి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మాట ఏంటి తెలుసా? ఎవరికైతే పరిశుద్ధాత్మ అనుభవం ఉంటుందో, దేవుని ఆత్మ అభిషేకాన్ని ఎవరైతే పొందుకుంటారో, దేవుని ఆత్మ ఎవరి మీద దిగుద్దో వారు దేవుని కుమారులు అనబడుదురో. దేవుని కుమారులు మనం అనబడాలంటే ఖచ్చితంగా లేఖనాలు చెప్పబడుతున్నాయి, మన పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి, పరిశుద్ధాత్మను మనం పొందాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆత్మ మీదకి బలముగా దిగబోతుంది. ఈరోజు దేవుడు మాట్లాడే అంశం అదే, మీ మీదకి బలముగా దిగబోతుంది. ఏంటి మన మీద దిగబోయేదంటే, దేవుని ఆత్మ మన మీద దిగబోతుంది. ఆత్మ మన మీద దిగటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, మనల్ని ఎప్పుడు పరిశుద్ధులుగా ఉంచుద్ది, అనేకం పరలోక మర్మాలు మనకు బయలుపరుచుద్ది. ఆఖరి గంట ఆత్మ తనకు దేవుని కుమారులుగా మార్చుద్ది. అందుకే దేవుడు తన ఆత్మను మీరు నింపుతున్నాడు. ఈ వాక్యం మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.
తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు బలముగా నీ మీద దిగబోతుందన్న ప్రభా, ఏమి దిగబోతుందో మీరు మాట్లాడారు. ఆత్మ మీ మీద దిగబోతుందన్నావు. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని అభిషేకించండి. ఆత్మాభిషేకం మాతో ఉంటే మా జీవితంలో ఎలాంటి కార్యాలు చేసి మీరు మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఆత్మను పొందుకుని నేను మహిమపరిచి అనేక మర్మాలు, పరలోక మర్మములను తెలుసుకుని నీ కుమారులుగా మార్చబట్ట కృప చూపించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.